ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ను కారు ఢీకొట్టింది. స్పాట్లోనే ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. రోడ్డు దాటుతుండగా అతి వేగంతో ఆ కారు వచ్చి ఆ యువతిని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది ఐశ్వర్య తండ్రికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య తండ్రి ఇద్దరు రోడ్డు దాటుతున్నారు. హయత్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ దగ్గర ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన ఒక కారు వారిద్దరిని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఐశ్వర్య చాలా దూరంగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఫాదర్ కూడా పక్కనే ఉన్నారు, ఆయన కూడా కొంచెం పక్కగా పడిపోయారు. అయితే వెంటనే స్థానికులు స్పందించి హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్కు తరలిస్తుండగా ఐశ్వర్య దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఐశ్వర్య ఫాదర్కి కూడా కొన్ని గాయాలైనట్లుగా తెలుస్తోంది.